వే ఐ వాంట్. నేను ఏదన్నా చేశానంటే నేను కింద నలిగి వచ్చాను, గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారిని ఒక మాట అంటే నా పక్కన ఉన్న వాళ్ళు ఎంత ధైర్యవంతులు అంటే, కొంతమంది వాళ్ళు యూత్ వింగ్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ పొడి చేస్తామన్నా మేము తక్కువ వాళ్ళం కాదన్నా అని చెప్పి అసలు గిడ్డాలు నూరేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇందిరా పార్క్లో నేను కాంగ్రెస్ నాయకులు ఒక మాట అన్నాను అనగానే సాయంత్రికి అందరూ పారిపోయారు నా పక్క నుంచి, ఒక్కళ్ళు లేరు. అంత ధైర్యవంతులు ఒక్కొక్కరు. నేను ఒక్కడే కూర్చున్న తర్వాత ఇది హ్యాండిల్ చేసుకున్న తర్వాత కొంతమంది తెలంగాణ యువత వచ్చారనుకున్నది వేరే విషయం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇవన్నీ తట్టుకొని వచ్చాను. సో నేను పార్టీని నడపటం చాలా చాలా స్పష్టంగా ఉన్నా. వన్ సింపుల్ లైన్, వన్ స్ట్రైట్ లైన్తో మేము ఒక సింపుల్ సెంటెన్స్తో చెప్తున్నా, ఎయిదర్ యూ ఫాల్ ఇన్ లైన్ ఆర్ యూ ఫాల్ అవుట్ ఆఫ్ లైన్, అంతే. అది ఎప్పుడు నేను కమాండ్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వండి, అంతే. మీరు నన్ను సేనాని అన్నారు, ఈరోజు చెప్తున్నాను. నేను ఇప్పుడు దాకా అనలా, మీరు నన్ను సేనాని అన్నారు, మీ సేనాని చెప్పింది మీరు వినండి, అంతే. ఇంక నేను దీంట్లో మీరు నన్ను ప్రశ్నించకండి, ఎందుకంటే నేను ఆలోచిస్తే బెస్టే ఆలోచిస్తాను, కాంప్రమైజ్ అవ్వను. నేను రేపొద్దున ఒక 2-3 రోజుల తర్వాత ఒక 25 పార్లమెంట్స్కి కమిటీలను పంపిస్తున్నా. దేనికి? ప్రతి పార్లమెంటు కమిటీలో కొంచెం అవగాహన ఉన్న, సీనియారిటీ ఉన్న కొంతమంది నాయకుల్ని, నేను చెప్తే నా మాట వినేవాళ్ళు కొంతమంది పంపిస్తున్నా. వాళ్ళతో పాటు కనీసం ఒక పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి దాకా పార్టీ కోసం వెన్నంటే ఉన్న సాధక్స్ని, పార్టీ మెంబర్షిప్లో కన్సిస్టెంట్గా ఉన్న వ్యక్తుల్ని ఒక 3 కొంతమంది పార్టీకి పనిచేసి కొంత అనుభవం ఉన్న కొంతమంది స్థానిక రాజకీయాల్లో ఒక 3 నాయకుల్ని, ఒక 7 మంది. వీళ్ళని ఎలా పంపిస్తున్నారంటే, వీళ్ళు పార్లమెంటరీ కమిటీ కాదు, ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది సాధక్స్ ఉన్నారు, ఎంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏ పనులు చేశారు, సపోజ్ మీరే ఉన్నారు ఇక్కడ, మీరు కూర్చోబెట్టి నేను ఈ పనులు చేశాను కూర్చోబెట్టి ఈ కమిటీకి మీరు ఇవ్వండి, డిపెండింగ్ ఆన్ మీ నియోజకవర్గానికి సంబంధించిన వరకు. నేను పలానా రాజోల్ నియోజకవర్గం నుంచి వచ్చాను, నేను పలానా గ్రామం, పలానా మండలం, పంచాయతీ ఇక్కడ వచ్చాను, ఈ కమిటీకి ఇవ్వండి. వీళ్ళకి సహకరించడానికి ఒక 20 మంది సాధక్స్ని పెట్టాం, స్ట్రీమ్ లైన్ చేయడానికి. ఒక రూమ్లో ఇలా కూర్చుంటే వేదిక పైన ఒక 7 మంది ఉంటే సహకరించడానికి. దేనికంటే ఎవరు పని చేశారో నేను నాయకులను పంపించట్లా. నేను మనోహర్ గారిని పంపిస్తే మనోహర్ గారికి 10 మంది తెలియచ్చు, 25 మంది తెలియచ్చు. కానీ నేను పనిచేసిన ఒక 5 మంది సాధకులను పెడితే ఇబ్బంది అవుతుంది. నేను 20 మందిని పెడుతున్నాను. దానికి తోడు నేను 3 రకాల చెక్లు చేస్తాను. అందరి ఆమోదయోగ్యం తీసుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి వీళ్ళు ఇన్ఛార్జ్, అక్కడ రిసోర్సెస్ మొబిలైజ్ చేయగలడు, కొంత ఖర్చు పెట్టగలడు అతని కోశాధికారిగా, కొన్ని చేయగలడు అతను, కొన్ని సెక్రటరీ, ఇట్లా కొన్ని స్ట్రక్చర్ చేశాను. నేను ఇది 2007 నుంచి వెయిట్ చేస్తున్నా ఈ స్ట్రక్చర్ని రియలైజ్ చేయడం కోసం. 12-14 సంవత్సరాల తర్వాత ఐ వాంట్ రియలైజ్ దిస్ స్ట్రక్చర్. ఇప్పుడు దాకా అందరూ మీరు చెప్పినట్టు చేశాను, ఈసారి మటుకు నేను చెప్పింది ఫాలో అవ్వండి. నేను ఇదే చెప్పాను, వ్యూహం నేను వేస్తాను, మీరు పాటించండి. ఇంకా నన్ను క్వశ్చన్ చేయొద్దు. నేను ఎప్పుడు క్వశ్చన్ చేయొద్దు కానంటే, నేను ఒకసారి మీకు, ఎందుకంటే నేను మీకు వదిలేస్తాను, మీరు ఏకాభిప్రాయం మీ చుట్టుపక్కల 10 మందిని మీరు కన్విన్స్ చేయండి, అది నేను చెప్పేది. నేను పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాను కూడా. అసలు నన్ను ఏది స్ట్రక్చర్ చేయనివ్వట్లేదు ఎవరు. నేను మనోహర్ గారిని పెడితే కొంతమందికి నచ్చదు. ఈసారి అలాగే నేను మనోహర్ గారిని పెడుతున్నా, మీరు పాటించాల్సింది అంతే, రూల్ అంతే. నాకు ఈ వ్యక్తి నచ్చలేదండి, అందరూ నాకు నచ్చేవాళ్ళు ఉంటారు, మీరు కూడా నచ్చరండి, దానికి ఏం చేయమంటారు అండి. కొంతమందికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నచ్చరు, అది ఏం చేస్తాం? అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, బాధ్యతలు ఉంటాయి. నాకు ఈ జిల్లా కలెక్టర్ నాకు నచ్చలేదండి, మీకు నచ్చకపోతే జిల్లా కలెక్టర్ పని చేయాలి, తప్పదు. అందరూ మనకు నచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే పొలిటికల్ పార్టీలు అన్ని పదవుల్లో మీకు నచ్చేవాళ్ళు ఉంటారు, మీకు ఆమోదయోగ్యంగా ఉండేవాళ్ళు ఉంటారు. వీటన్నిటిని అధిగమించి మనం ఎలా ముందుకెళ్తామని. అందుకని 25 పార్లమెంటరీ సెలక్షన్ కమిటీస్, వీళ్ళు సెలెక్ట్ చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఇచ్చే
ప్రతి ఊర్లో పంచాయతీలో ఉండే సాధక్స్ దగ్గర నుంచి 100 చేసిన వాళ్ళు 200 చేసిన వాళ్ళందరూ నాకు తెలియాలి. దాదాపు 20,000 మంది ఉన్నారు. 21 lakh ఉద్యమి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చాలా బలంగా చేసి పెడతాను. నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ప్రారంభిస్తాం. నా కోరిక ఏంటంటే ఆగస్టు 14కి మొత్తం అన్ని కమిటీస్ అయిపోవాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం సంబంధించి. అంటే స్వాతంత్ర సమరాలు ఎలా చేస్తే మన స్వాతంత్ర పండగ జెండా పండగ ఎలా చేయాలంటే మన కార్యవర్గంతో చేస్తాం. ప్రతి ఊళ్ళో మన కార్యవర్గంతో చేయాలి, అంత బలంగా చేద్దాం. అందుకని నన్ను క్వశ్చన్ చేయకండి ప్లీజ్. అలాగే మీరు ఎవరైనా సరే బయటికి వెళ్ళి ఇది మాట్లాడాలంటే ఐ ఫైండ్ వే టు మెకానిజం ఒకటి పెడతాను, మీరు దాంట్లోనే మాట్లాడాలి. సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి మీరు ఇప్పుడు ఎందుకు నేను ఒంగోలు టీంని అంతా సస్పెండ్ చేశానంటే వాళ్ళకి వే అవుట్ ఉంది, చెప్పుకునే విధానం ఉంది. అన్ని దాటి వాళ్ళు ప్రాక్టికల్గా మాట్లాడితే మీరు తగ్గి జనసేన పార్టీని కూడా తగ్గించడం వల్ల నేనేం మెసేజ్ అంటే మీ వల్ల పార్టీ పెరుగుతుందా నా వల్ల పార్టీ పెరుగుతుందా అది మీరు ఆలోచించుకోండి. అది వాళ్ళకి ఇచ్చే మెసేజ్. జనాల్ని మీరు కన్విన్స్ చేయగలరా ఓట్ల కోసం? నేను కన్విన్స్ చేయగలనా? నన్ను అర్థం చేసుకుని నాతో గొడవ పెట్టుకోడు, విభేదించడు, నేను చెప్పింది వింటాడు. అందుకని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ నేను వెరీ స్ట్రిక్ట్ పార్టీ లైన్ ఉంటుంది, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. దయచేసి అందరూ దాన్ని పాటిద్దాం. విభేదాలు ఉన్నా కానీ దెర్ ఇస్ ఎ స్ట్రక్చర్డ్ వే టు అడ్రస్ కాన్ఫ్లిక్ట్. విభేదాలని దానికి ఒక సామరస్యపూర్వకమైన విధానం ఉంటుంది. అంతేగాని రోడ్ల మీదకి వచ్చి గయ్యాళ్ళితనంగా మనం కొట్టేసుకొని తిట్టేసుకుంటే మటుకు దానికి పరిష్కారాలు రావు. అది అట్లయితే జనసేనకి కష్టం అవుతుంది. బికాజ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ వెరీ డిసిప్లైన్ క్యాడర్ బేస్డ్ పార్టీ. నాయకులు రావచ్చు, ఒక బలమైన నాయకుడు తన కార్యవర్గంతో రావచ్చు, అతను వెళ్ళిపోతే ఆ స్థానం ఖాళీ అవుద్ది, కానీ జనసేన పార్టీ ఖాళీ అవ్వదు. నేను అట్లాంటి పార్టీని డెవలప్ చేస్తాను. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ మనస్ఫూర్తి దీన్ని మీరు సహకారం అందించమని కోరుకుంటాను. అలాగే ఒకరికి పదవి ఇస్తే మిగతా వాళ్ళు కూర్చోబెట్టి సామాజిక మాధ్యమాల్లో దానికి ఒక తప్పుడు వార్తలు రాయించి, ఎందుకంటే ఇవన్నీ నవేడేస్ ఇవన్నీ తెలిసిపోతాయి. డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది, ప్రతిదానికి డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి పంపించారు, ఏం చేశారు, ఆధారాలతో సహా టైం లైన్తో సహా చెప్పగలను. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే కూర్చోబెట్టి సింపుల్ సాఫ్ట్వేర్ పట్టుకొని దానికి కూర్చోబెట్టి పెద్ద పెద్ద సెక్యూరిటీ ఏజెన్సీస్ కూడా అవసరం లేదు. ఆ సాఫ్ట్వేర్ లాంటిది కానీ మనం కూర్చొని అప్లై చేస్తే డిజిటల్ స్టాంప్తో సహా వచ్చేస్తాయి. అంత ఈజీ ఎక్స్పోజ్ చేయటం. అందుకే దయచేసి నాయకులు కొంతమంది చేస్తూ ఉన్నారు, ఇన్ బిట్వీన్ దయచేసి అన్నీ చేయకండి. అలాగే ఒకళ్ళు పడకపోతే టీవీల్లో మీకు మీరు ఇవ్వకండి. అందుకే ప్రతి టీవీలో ఉండేవాళ్ళు నాకు మనిషి ఎవడో ఒకడు ఉంటాడు, వాళ్ళు చెప్తారు నాకు వచ్చి ఈ న్యూస్ ఎలా వచ్చిందంటే అదేంటి సార్ ఆయన ఇచ్చారు కదండి, మీ పక్కనే ఉంటారు, ఆయన ఉంటారు అంటారు. కాకపోతే వాళ్ళు కనిపించిన నేనేం చెప్పను, వింటా అంతే. అది వాళ్ళు తెలుసుకుంటే మంచిదండి. ఎందుకంటే నేను క్షమిస్తాను, అర్థం చేసుకోగలను. ఇంకా స్థాయి దాటితే మటుకు తప్పదు, మనం దారులు వేరు చేసుకోవాలి, తప్పదు. అక్కడ దాకా వెళ్ళకుండా అందరం సరి చేసుకుందాం, జనసేనని బలోపేతం చేసుకుందాం, పటిష్టం చేసుకుందాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో మన బలాన్ని బలంగా ప్రదర్శిద్దామని తెలియజేసుకుని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకుని జై హింద్, జై జనసేన.